శ్రీ గౌరీ నీలకంఠేశ్వర దేవాలయంలో శ్రావణ మంగళవారం పురస్కరించుకొని శ్రీ గౌరీదేవి యొక్క సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమాజ గౌరవ అధ్యక్షులు కడవేరు నరసింహులు, సమాజ అధ్యక్షులు గుండ్ల యోగేశ్వర్, అఖిల భారత అధ్యక్షులు లోక లక్ష్మీరాజం, సలహాదారులు కడవేరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుండ్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి అబ్బతిని సురేష్ తదితరులు పాల్గొన్నారు. प्रयागे माधवेश्वरी ज्वालाय वैष्णवी देवी दया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्षी नीरेतु सरस्वती अष्टादश सुपीठानि योगिनामपि दुर्लभं सायंकाले श्रीमात्रे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। శ్రీ గౌరీ నీలకంఠేశ్వరాలయంలో ప్రతి శ్రావణ మాసంలో ఈ యొక్క మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఆచరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అమ్మవారికి శాకంబరి అలంకారంతో పాటు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి మహిళామణులందరికీ కూడా నీలకంఠ సమాజం తరపున ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సుమారు 150 మంది మహిళలు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో ప్రతి శ్రావణ మాసము అలాగే కార్తీక మాసంలో కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి సామూహిక అన్నపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ రోజున శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గౌరీదేవి యొక్క కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వారికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో నీలకంఠ సమాజం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము శ్రావణము కార్తీక మాసాల్లో నిర్వహించడం జరుగుతుంది. విశేష పూజల్లో భాగంగా ఈ యొక్క పూజల్లో పాల్గొనేటటువంటి భక్తులకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సౌభాగ్యాలు ప్రసాదించాలని చెప్పి భక్తులు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వారందరికీ కూడా ఆ గౌరీమాత ఆ నీలకంఠేశ్వరుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సమాజం పక్షాన కోరుకుంటా ఉన్నాం.